Hi friends, welcome to Government Jobs Portal online classes. ఇంగ్లీష్ అనేది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ ఇంగ్లీష్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోగలం? ఫస్ట్ లెర్నింగ్, నేర్చుకోవాలి. అసలు ఇంగ్లీష్లో ఏం రూల్స్ ఉంటాయి, ఇంగ్లీష్ ఎంత ఫాస్ట్గా చదవాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. నెక్స్ట్ ప్రాక్టీస్, నేర్చుకున్న దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. అండ్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ గవర్నమెంట్ జాబ్కి మనం రాయాలన్నా ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. సో క్లాసెస్ వినడమే కాదు, మీ సైడ్ నుంచి ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ చూద్దాము. ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయో చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ టాపిక్స్ ఏంటంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఇంగ్లీష్లో ఎలాంటి టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. నెక్స్ట్ టెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్స్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, ఫ్రేజల్ వర్బ్స్, రీడింగ్ కాంప్రహెన్షన్, కంపోజిషన్, vocabulary, meaning of idiomatic expressions, correction of sentences, sequencing of sentences in the given paragraph, error detection within a sentence. ఈ టాపిక్స్ అనేది మనం ఈ ఆన్లైన్ క్లాసెస్లో చూడబోతున్నాం. సో దీంట్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే వొకాబులరీ అనేది మీరే చదవాలి. మినిమం టిప్స్ అనేది ఇస్తాము, బట్ ఎక్కువ వర్డ్స్ మీకు తెలియాలి అంటే మీరే ఎక్కువ వర్డ్స్ మీ సైడ్ నుంచి, ఇది ఎక్కువ. మిగతా పార్ట్స్ అన్నీ మేము చెప్తాం క్లాసెస్లో. సో ఆ నేర్చుకున్నది ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. రూల్స్ అన్నీ గుర్తుపెట్టుకోవడం, అవి ప్రాక్టీస్ చేయడం అనేది మీ సైడ్ నుంచి చేయాల్సిన పని. సో ఈరోజు ఫస్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చూద్దాం. సో అసలు ఫస్ట్ సెంటెన్స్ అంటే ఏంటి, అసలు ఆ రూట్స్ ఏంటి, అవన్నీ మనం ఈరోజు చూద్దాం. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో ఈ ఆర్డర్ అనేది మనం ఫాలో అవుతాం. ఫస్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఫస్ట్ అసలు వాట్ ఈజ్ ఏ లెటర్? లెటర్ అంటే ఏంటి? అక్షరం. మనకి తెలుగులో ఎలా ఉంటాయో ఇంగ్లీష్లో అక్షరాలు అన్నమాట. ఏం అక్షరాలు ఉంటాయి? ABCDEFGHIJK LMNOPQRST VWXYZ, ఇవన్నీ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఇవి లెటర్స్. సో నెక్స్ట్ వర్డ్. వాట్ ఈజ్ ఏ వర్డ్? వర్డ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ లెటర్స్. ఆ లెటర్స్ అన్నిటిని కలిపి ఒక గ్రూప్ చేస్తే దాన్ని వర్డ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ cat, bat, mat, rat, ball, sky, rod, high, low, beautiful, mango, football, ఇలా అన్నమాట. అంటే లెటర్స్ని గ్రూప్ చేస్తే వర్డ్ అంటాం. నెక్స్ట్ వాట్ ఈజ్ ఏ సెంటెన్స్? అసలు సెంటెన్స్ అంటే ఏంటి? లెటర్ అంటే ఏంటో చూసాము, వర్డ్ అంటే ఏంటో చూసాము, నెక్స్ట్ సెంటెన్స్. సో ఇవన్నీ రూట్ అన్నమాట. అసలు సెంటెన్స్ అనేది ఎలా ఫామ్ అయింది, అసలు ఆ టైప్స్ అనేవి ఎలా వచ్చాయి అనేది మనకు తెలియాలంటే ఫస్ట్ ఇవి బేసిక్స్ అనేవి తెలియాలి. సో సెంటెన్స్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ సెన్స్. ఏదో వర్డ్స్ అన్నీ కలిపి ఒక లైన్లో రాసిస్తే అది సెంటెన్స్ అవ్వదు, దానికి ఒక అర్థం అనేది ఉండాలి. అలా ఉంటే దాన్ని సెంటెన్స్ అంటారు. వర్డ్ అంటే గ్రూప్ ఆఫ్ లెటర్స్, సెంటెన్స్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్. A group of words which makes complete sense. A group of words which makes complete sense. అది మనం ఒక సెంటెన్స్ ని చదివితే మనకి ఎంతో కొంత అర్థం అవ్వాలి. సో అలాంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని సెంటెన్స్ అంటాము. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్ కంప్లీట్ సెన్స్ అంటే మనకి చదివితే ఏదో జరుగుతుంది, ఏదో అయ్యింది అనే విషయం మనకి అర్థం అవ్వాలి. సో దాన్ని సెంటెన్స్ అంటాం.
group of words which make complete sense. Next, for example, little Jack sat in a corner. Little Jack sat in a corner. జాక్ కార్నర్లో కూర్చున్నాడు. అంటే మనకి ఈ వర్డ్స్ అన్ని గ్రూప్ చేయడం వల్ల మనకు ఒక మీనింగ్ అనేది వచ్చింది, మనకు ఒకటి అర్థమైంది. ఏంటి? జాక్ ఆ మూల కూర్చుని ఉన్నాడు. రాము ఈజ్ ఏ గుడ్ బాయ్ అంటే రాము చాలా మంచి పిల్లవాడు. అంటే ఈ సెంటెన్స్ చదవడం వల్ల మనకి ఎంతో కొంత అర్థమైంది. అంటే ఏదో కన్వే చేస్తున్నారు, ఏదో చెప్తున్నారు, మనకు అది అర్థమైంది. సో సెన్స్ అనేది ఉంది. రాము ఈజ్ బాయ్, రాము ఈజ్ ఏ బాయ్, అది సెంటెన్సే. రాము ఈజ్ గుడ్, రాము ఏ బాయ్, ఇదంతా ఏంటి? కంప్లీట్గా లేదు, సెన్స్ అనేది కరెక్ట్గా కన్వే అవ్వట్లేదు. నెక్స్ట్, ఐ లవ్ మై కంట్రీ, ఇదొక స్టేట్మెంట్, ఇదొక సెంటెన్స్, ఒక సెన్స్ అనేది ఉంది. సో ఇవన్నీ సెంటెన్సెస్. I am going to school. I am going to school. ఇది ఒక కంప్లీట్ సెంటెన్స్. ఆన్ ద వే హోమ్. ఆన్ ద వే హోమ్ అంటే ఇది చదువుతుంటే మనం ఏమన్నా అర్థం అవుతుందా? ఆన్ ద వే హోమ్ ఎవరు వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటికి వెళ్తున్నారు. ఓకే, ఎవరు? కంప్లీట్గా లేదు సెంటెన్స్ అనేది. సో ఇది కంప్లీట్ కాదు. బ్రింగ్ మీ ఏ బుక్, నా దగ్గరకు ఒక బుక్ తీసుకురా. సో ఇది కంప్లీట్ సెంటెన్స్. షట్ ద డోర్, డోర్ వెయ్యి అంటే ఇది కూడా కంప్లీట్ సెంటెన్స్. రీడింగ్ ఏ స్టోరీ, ఎవరు చదువుతున్నారు? ఎక్కడ కూర్చొని చదువుతున్నారు? మనకి ఏమీ తెలియట్లేదు, సెన్స్ అనేది లేదు, మనకి ఏమీ అర్థం కావట్లేదు. సో ఇది ఇన్కంప్లీట్ సెంటెన్స్. బ్రషింగ్ హర్ హెయిర్, ఎవరు చేస్తున్నారు? ఎవరు తల దూతున్నారు? ఎక్కడ కూర్చొని దూతున్నారు? మనకి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ అనేవి దీని నుంచి దొరకట్లేదు. సో ఇది ఇన్కంప్లీట్ సెంటెన్స్. సో ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్ అనేది ఒక కంప్లీట్ సెంటెన్స్, సెన్స్ ఉంది. బ్రింగ్ మీ ఏ బుక్, ఇక్కడ కూడా మనకి కంప్లీట్ సెంటెన్స్ ఉంది. షట్ ద డోర్, ఇది కూడా మనకి కంప్లీట్ సెంటెన్స్ అనేది ఉంది. సో ఇవి ఎగ్జాంపుల్స్. సెంటెన్స్ అంటే ఏంటి? కంప్లీట్ సెన్స్ అనేది ఉండాలి, కంప్లీట్ మీనింగ్ అనేది అర్థం అవ్వాలి. అక్కడ మళ్ళీ మనం తిరిగి క్వశ్చన్ చేసి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉండవద్దు, అలాంటిది సెంటెన్స్ అన్నమాట. సో ఇవి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, కంప్లీట్ సెంటెన్సెస్, ఇన్కంప్లీట్ సెంటెన్సెస్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆఫ్టర్ స్కూల్ ఆన్ ఫ్రైడే మీ అండ్ మై ఫ్రెండ్ వెంట్ టు ద మూవీస్. స్కూల్ అయిపోయిన తర్వాత ఫ్రైడే రోజు నేను నా ఫ్రెండ్ మూవీకి వెళ్తాము. ఆఫ్టర్ స్కూల్ ఆన్ ఫ్రైడే ఏంటి? ఎవరు వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? మనకు మీనింగ్ అర్థమేమన్నా అవుతుందా? మళ్ళీ మనం ఇంకా కొన్ని క్వశ్చన్స్ వేస్తే కానీ మనకి ఇంకా ఆన్సర్ రాదు. సో ఇవి కంప్లీట్ సెన్స్ అనేది ఇవ్వట్టు. సో ఇది ఇన్కంప్లీట్ సెంటెన్సెస్. నెక్స్ట్, ఎవ్రీ వన్ వర్క్ హార్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ దట్ ఈస్ డ్యూ టుమారో. రేపు సబ్మిట్ చేయాల్సిన ప్రాజెక్ట్ మీద అందరూ చాలా కష్టపడి పనిచేస్తారు. ఎవ్రీ వన్ వర్క్ హార్డ్ ఆన్ ద ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి అవి మనకు తెలియదు. సో ఇది ఇన్కంప్లీట్ సెంటెన్సెస్. డ్యూరింగ్ ద సేల్ అట్ సీడ్స్ దేర్ వాజ్ ఏ ఫైట్. ఇక్కడ కూడా ఇది కంప్లీట్ మీనింగ్ అనేది ఉంది, సెన్స్ అనేది ఉంది. డ్యూరింగ్ ద సేల్ అట్ సీడ్స్, ఇక్కడ మనకి మీనింగ్ అనేది లేదు. నెక్స్ట్, why was everyone so late today, said the teacher with anger. Why was everyone late? ఎవరన్నారు? ఏమన్నారు? మనం ఇంకా క్వశ్చన్స్ వేస్తే కానీ మనకి ఇంకా ఆన్సర్స్ రావు. సో ఇక్కడ ఇది ఇన్కంప్లీట్ సెంటెన్సెస్. సో కంప్లీట్ సెంటెన్స్ ఎలా ఉంటుందో మనకి ఒక క్లారిటీ అనేది వచ్చింది. నెక్స్ట్, అసలు వాట్ ఈజ్ ఫ్రేజ్? ఇవన్నీ బేసిక్స్ అనమాట ఇంగ్లీష్. ఒక సెంటెన్స్ అంటే ఏంటి, ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాజ్ అంటే ఏంటి, ఇవన్నీ తెలిస్తేనే మనం మిగతా నేర్చుకునే వాటికి చాలా యూజ్ అవుతాయి. మళ్ళీ ఏంటి ఫ్రేజ్, మళ్ళీ ఏంటి క్లాజ్ అని మనం వెతుక్కోవాల్సిన పని లేదు. సో ఇంట్రడక్షన్ క్లాస్ ఇది, అండ్ దీంట్లో కూడా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది చూద్దాం.
సో ఇక్కడ ఏంటి, వాట్ ఈజ్ ఏ ఫ్రేజ్, అసలు ఫ్రేజ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్ సెన్స్ బట్ నాట్ కంప్లీట్ సెన్స్. ఇందాక మనం చూసాం కంప్లీట్ సెన్స్ లేదు అక్కడ, సో అవి ఫ్రేజెస్. ఇక్కడ ఇవి ఫ్రేజెస్, కంప్లీట్ సెన్స్ లేదు, ఇవి ఫ్రేజెస్, ఇవి సెంటెన్సెస్. ఆఫ్టర్ స్కూల్ ఆన్ ఫ్రైడే ఎవ్రీవన్ వర్క్ హార్డ్ ఆన్ ద ప్రాజెక్ట్. డ్యూరింగ్ ద సేల్ ఎట్ సీట్స్ వై వాజ్ ఎవ్రీవన్ లేట్. కంప్లీట్ మీనింగ్ అనేది లేదు, కానీ ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కాబట్టి ఇది ఒక ఫ్రేజ్. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్ సెన్స్ బట్ నాట్ కంప్లీట్ సెన్స్. ఏదో కొంత ఆలోచన ఉంది కానీ కంప్లీట్గా మనం అది చదివితే మనకి అర్థం అనేది కాదు. నెక్స్ట్, he was waiting for the rain to stop. ఇక్కడ ఈ హీ తీసామనుకో, was waiting for the rain to stop అనేది ఒక ఫ్రేజ్ అవుతుంది. she was upset when it didn't boil. తను అప్సెట్ అయింది ఎప్పుడు, అది మరగనప్పుడు. సో ఇది ఫ్రేజ్, ఇది ఫ్రేజ్, ఇది ఫ్రేజ్. you have been sleeping for a long time. have been sleeping for a long time. ఎవరో నిద్రపోయారు, ఏదో జరిగింది కానీ కంప్లీట్ సెన్స్ అనేది లేదు, సో ఇది ఫ్రేజ్ అవుతుంది. కంప్లీట్ సెన్స్ ఉంటే అది సెంటెన్స్ అవుతుంది. సో యూ మైట్ ఎంజాయ్ ఏ మసాజ్, మైట్ ఎంజాయ్ ఏ మసాజ్ అనేది ఫ్రేజ్. నెక్స్ట్, హీ వాజ్ ఈగర్ టు ఈట్ డిన్నర్, వాజ్ ఈగర్ టు ఈట్ డిన్నర్ అనేది ఫ్రేజ్. సో ఇవన్నీ ఫ్రేజెస్, కంప్లీట్ సెన్స్ అనేది ఉండదు, కానీ ఇవన్నీ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇది ఒక సెంటెన్స్ అవ్వదు, ఫ్రేజ్ అవుతుంది. సో ఫ్రేజ్కి సెంటెన్స్కి డిఫరెన్స్ అనేది మనకి ఇప్పుడు క్లారిటీ అనేది వచ్చింది. వాట్ ఆర్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. సో మనకి ఇప్పుడు క్లాజ్ గురించి తెలియాలి. సెంటెన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఫ్రేజ్ అంటే ఏంటో తెలుసుకున్నాం, అండ్ క్లాజ్ గురించి తెలియాలి. క్లాజ్ గురించి తెలియాలంటే ఫస్ట్ మనకి సబ్జెక్ట్ ప్రెడికేట్ అనేవి తెలియాలి. సో ఈ సబ్జెక్ట్ అంటే ఏంటి? ద పర్సన్ ఆర్ థింగ్ వీఆర్ స్పీకింగ్ అబౌట్. మనం ఒక పర్సన్ గురించి చెప్తున్నాం. రాము షాప్ అంటే అక్కడ సబ్జెక్ట్ ఎవరు? రాము. సంధ్య మార్నింగ్ వాక్కి వెళ్ళింది అంటే అక్కడ సబ్జెక్ట్ ఎవరు? సంధ్య. సో ఒక పర్సన్ గురించి కానీ ఒక థింగ్ గురించి కానీ మనం చెప్తుంటే దాన్ని సబ్జెక్ట్ అంటారు. నెక్స్ట్, ప్రెడికేట్ అంటే ఏంటి? విచ్ టెల్ సంథింగ్ అబౌట్ ద సబ్జెక్ట్. ప్రెడికేట్ అంటే ఏంటి? ఈ సబ్జెక్ట్ ఏదో పని చేసింది, ఆ చేసిన పని గురించి చెప్పేదాన్ని ప్రెడికేట్ అంటారు. సబ్జెక్ట్ చేసిన పనిని ఆర్ దాని గురించి ఏదన్నా చెప్తుంటే దాన్ని ప్రెడికేట్ అంటారు. సో సబ్జెక్ట్ అంటే ఏంటి? ఆ పని చేసింది కానీ ఏదన్నా దాని గురించి మాట్లాడేటప్పుడు దాన్ని సబ్జెక్ట్ అంటారు. అది ఏం చేసింది, ఎలా చేసింది, దాని గురించి ఏమన్నా మనం చెప్పాలనుకున్నప్పుడు దాన్ని ప్రెడికేట్ అంటారు. ఈ ప్రెడికేట్లో మనకు వచ్చి వర్బ్, ఆబ్జెక్ట్ రెండు ఉంటాయి. సో మనకి ఎగ్జాంపుల్ చూస్తే సబ్జెక్ట్ ఏంటి, ప్రెడికేట్ అనేది ఏంటి మనకి క్లారిటీ వస్తుంది. ద బాయ్ స్టూడ్ ఆన్ ద బర్నింగ్ డెక్. ఇక్కడ ద బాయ్ అనేది సబ్జెక్ట్, ఎందుకంటే ఆ బాయ్ గురించి మనం మాట్లాడుతున్నాం. నెక్స్ట్, ఆ సబ్జెక్ట్ గురించి ఏం చెప్తున్నాం? స్టూడ్ ఆన్ ద బర్నింగ్ డెక్. అతను బర్నింగ్ డెక్ మీద నుంచుని ఉన్నాడు. సబ్జెక్ట్ గురించి మనం కొంత మాట్లాడుతున్నాం, ఏదో చెప్తున్నాం సబ్జెక్ట్ గురించి. సో ఇది ప్రెడికేట్, ఇది సబ్జెక్ట్. అండ్ స్టోన్ వాల్స్ డు నాట్ మేక్ ఏ ప్రిజన్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? స్టోన్ వాల్స్. ప్రెడికేట్ డు నాట్ మేక్ ఏ ప్రిజన్. సబ్జెక్ట్ హీ. ప్రెడికేట్ ఏంటి? హ్యాస్ ఏ గుడ్ మెమరీ. ఈ హీ అతని గురించి మనం ఏదో చెప్తున్నాం, ఆ చెప్పే సంథింగ్ మొత్తం ప్రెడికేట్ అవుతుంది. నెక్స్ట్, బ్యాడ్ హ్యాబిట్స్ గ్రో అన్కాన్షియస్లీ. బ్యాడ్ హ్యాబిట్స్ గ్రో అన్కాన్షియస్లీ. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నాం మనం? బ్యాడ్ హ్యాబిట్స్ గురించి. నెక్స్ట్, ఎడిసన్ ఇన్వెంటెడ్ ద ఫోనోగ్రాఫ్. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? ఎడిసన్. ఆయన ఏం చేశాడు? ఆయన గురించి ఏం చెప్తున్నాం? ఇన్వెంటెడ్ ద ఫోనోగ్రాఫ్. ఆయన ఫోనోగ్రాఫ్ని ఇన్వెంట్ చేశాడు. నెక్స్ట్, నేచర్ ఇస్ ద బెస్ట్ ఫిజిషియన్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? నేచర్. ఫిజిషియన్ ఈజ్ ద బెస్ట్ ఫిజిషియన్ అనేది ప్రెడికేట్.
సో సబ్జెక్ట్ అంటే మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో అది సబ్జెక్ట్. ఏం మాట్లాడుతున్నాం అన్నది ప్రెడికేట్ అవుద్ది. ఈ ప్రెడికేట్లోనే వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటాయి. సో యూనివర్సల్ ఫార్ములా ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇంగ్లీష్లో ఈ 3 అనేది కంపల్సరీ. అప్పుడప్పుడు ఆబ్జెక్ట్ లేకుండా కూడా ఉంటుంది. సబ్జెక్ట్ వర్బ్ కూడా ఉంటాయి. సో ఏ సెంటెన్స్ కెన్ ఆల్సో హ్యావ్ ఎ హెల్పింగ్ వర్బ్ అండ్ మెయిన్ వర్బ్. ఇంకా డీటెయిల్గా మనం నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. సో సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇది యూనివర్సల్ ఫార్ములా. సో ఇక్కడ మెయిన్ వర్బ్ హెల్పింగ్ వర్బ్ తర్వాత ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ ఆమ్ రీడింగ్ న్యూస్ పేపర్. ఐ అనేది సబ్జెక్ట్. ఐ గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. అండ్ ఐఎమ్ రీడింగ్ అనేది ప్రెడికేట్. మనం ఈ ప్రెడికేట్లో ఏముంటుంది అనుకున్నాం? వర్బ్ ఆబ్జెక్ట్ అనుకున్నాం. వర్బ్లో కూడా ఇంకేమున్నాయి? హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి? యామ్. మెయిన్ వర్బ్ రీడింగ్. ఏం చదువుతున్నాడు? ఆబ్జెక్ట్ న్యూస్ పేపర్. ఐ అనేది సబ్జెక్ట్, ఎమ్ అనేది హెల్పింగ్ వర్బ్, రీడింగ్ అనేది మెయిన్ వర్బ్. సో ఐ ఆమ్ రీడింగ్ న్యూస్ పేపర్ అనేది ఒక కంప్లీట్ సెంటెన్స్. ఒక సెంటెన్స్కి ఈ ఫార్మాట్ అనేది ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇవన్నీ మనం టెన్సెస్లో బాగా యూజ్ అవుతాయి ఈ ఫార్మాట్ అనేది. సో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ హీ డిడ్ నాట్ అరైవ్. ఎవరి గురించి చెప్తున్నాము? హీ. ప్రెడికేట్ ఏంటి? డిడ్ నాట్ అరైవ్. హెల్పింగ్ వర్బ్ ఏంటి? డిడ్. మెయిన్ వర్బ్, ఇక్కడ మెయిన్ వర్బ్ అరైవ్. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది మనకి లేదు. సో నెక్స్ట్ యు ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. యు సబ్జెక్ట్, ఆర్ వర్కింగ్, ఆర్ హెల్పింగ్ వర్బ్, వర్కింగ్ మెయిన్ వర్బ్, వెరీ హార్డ్ అది మొత్తం ప్రెడికేట్లోకి వెళ్ళిపోతుంది. షీ విల్ కమ్ టుమారో. ఇక్కడ ఈ సెంటెన్సెస్లో మనకి ఆబ్జెక్ట్ అనేది లేదు. ఇక్కడ ఏంటి? ఐ ఆమ్ రీడింగ్ న్యూస్ పేపర్ అంటే న్యూస్ పేపర్ని చదువుతున్నాడు అంటే ఇది ఆబ్జెక్ట్. నెక్స్ట్ షీ విల్ కమ్ టుమారో, ఆమె రేపు వస్తుంది. హెల్పింగ్ వర్బ్ విల్, మెయిన్ వర్బ్ కమ్. సో యూనివర్సల్ ఒక సెంటెన్స్కి యూనివర్సల్ ఫార్ములా ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇవన్నీ మనకి టెన్సెస్లో బాగా యూజ్ అవుతాయి. సో మనకి బేసిక్స్ తెలిస్తే ప్రతి టాపిక్లోనూ మనకి ఇవే ఉంటాయి. సో ఇవి తెలిస్తే మిగతావి కూడా నేర్చుకోవడం ఈజీ అవుతుంది. సో ఇప్పుడు మన సబ్జెక్ట్ తెలుసు, ప్రెడికేట్ తెలుసు. సో ఇప్పుడు మనం క్లాస్, వాట్ ఈజ్ ఏ క్లాస్ అనేది చూద్దాం. క్లాస్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్ అండ్ కంటైన్స్ సబ్జెక్ట్ అండ్ ఏ ప్రెడికేట్. ఇదేంటి? సెంటెన్స్లో ఒక భాగం. ఒక ఎండ్తో సపరేట్ అవుతున్నాయి అనుకోండి. ఆ సెంటెన్స్లో ఒక భాగంలో సబ్జెక్టు ఒక ప్రెడికేట్ ఉన్నదాన్ని క్లాస్ అంటారు. ఫ్రేజ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కానీ దాంట్లో కంప్లీట్ సెన్స్ అనేది ఉండదు. సెంటెన్స్ అంటే ఏంటి? కంప్లీట్ సెన్స్ అనేది ఉంటుంది. ఇది క్లాజ్ అంటే ఏంటి? ఒక సెంటెన్స్లో ఒక భాగం, ఆ భాగంలో కూడా మనకి ఒక సబ్జెక్టు ఒక ప్రెడికేట్ అనేవి ఉంటాయి. సో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్ అండ్ కంటైన్స్ ఏ సబ్జెక్ట్ అండ్ ఏ ప్రెడికేట్. ఇది క్లాజ్. సో పీపుల్ హూ పే దేర్ డెబ్ట్స్ ఆర్ ట్రస్టెడ్. ఇక్కడ చూడండి, హూ పే దేర్ డెబ్ట్స్. ఇక్కడ మనకు సబ్జెక్ట్ ఉంది, ప్రెడికేట్ ఉంది. సో ఇది ఒక క్లాస్. హూ పే దేర్ డెబ్ట్స్ అనేది క్లాస్ అవుతుంది. అండ్ కంప్లీట్ సెన్స్ అనేది ఉంది, బట్ మనకి ఇక్కడ ఒక సబ్జెక్ట్ ప్రెడికేట్ కూడా ఉంది. సో ఇది క్లాస్. నెక్స్ట్ వీ కాంట్ స్టార్ట్ వైల్ ఇట్ ఈస్ రైనింగ్. ఇట్ ఈస్ రైనింగ్ అంటే సబ్జెక్ట్ ఉంది, ప్రెడికేట్ ఉంది. ఇది ఒక సెంటెన్స్లో భాగమే. ఫ్రేజ్ అనేది ఏంటి? అది ఒక సెంటెన్స్లో పార్ట్ కాదు. క్లాస్ ఏంటి? ఒక సెంటెన్స్లో ఒక భాగం. సో వైల్ ఇట్ ఈస్ రైనింగ్ ఇది ఒక క్లాస్, ఎందుకంటే ఇది ఒక సెన్స్ అనేది ఇస్తుంది. అండ్ దీనికి ఒక సబ్జెక్టు, దీనికి ఒక ప్రెడికేట్ ఉన్నాయి. ఈ ప్రెడికేట్లోనే ఇది వర్బ్, ఈజ్ వర్బ్ ఉంది, ఈ రైనింగ్
మెయిన్ వర్బ్ ఉంది. నెక్స్ట్ ఐ థింక్ దట్ యూ మే హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్. యూ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్ అనేది ఇక్కడ క్లాజ్. ఇది ఒక కంప్లీట్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ లో పార్ట్ ఇది. సో ఇది ఒక క్లాస్. యూ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్ అనేది క్లాస్. నెక్స్ట్ సో ఇప్పుడు ఫ్రేజ్ కి క్లాస్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం. టుక్ ద ట్రైన్, ఇక్కడ ఏంటి వర్బ్ ఉంది, నౌన్ ఉంది. ఇది ఒక సెంటెన్స్ లో పార్ట్ కాదు, కానీ ఏదో కొంచెం మీనింగ్ అనేది ఇస్తుంది. అంటే టుక్ ద ట్రైన్, ఎవరో ట్రైన్ లో వెళ్ళారు. వర్బ్ ఉంది, నౌన్ ఉంది, ఏదో చిన్న కొంచెం సెన్సే ఇస్తుంది, కొంచెం ఆలోచన ఇస్తుంది. అదే క్లాస్ చూడండి, వెబ్స్టర్ టుక్ ద ట్రైన్, దీనికి సబ్జెక్ట్ ఉంది, ప్రెడికేట్ ఉంది, మేబీ ఇది ఒక సెంటెన్స్ లో ఒక పార్ట్. నెక్స్ట్ టుక్ ద ట్రైన్, ఇది కూడా ఒక ఫ్రేజ్. ఆఫ్టర్ వెబ్స్టర్ టుక్ ద ట్రైన్. ఇక్కడ చూడండి క్లాస్ లో అండ్ ఆఫ్టర్ అంటే ముందు ఇంకొంచెం సెంటెన్స్ ఉండి ఉంటుంది కదా, సో సెంటెన్స్ లో ఒక పార్ట్ అన్నమాట. వెబ్స్టర్ టుక్ ద ట్రైన్ అనేది క్లాస్, టుక్ ద ట్రైన్ అనేది ఫ్రేజ్. సో మీకు అర్థమై ఉంటుంది ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి. క్లాస్ అంటే ఒక కంప్లీట్ మీనింగ్ ఇవ్వకుండా కొంచెం మీనింగ్ ఇచ్చేది ఫ్రేజ్. అది సెంటెన్స్ లో ఒక పార్ట్ కాదు. క్లాస్ ఏంటి, సెంటెన్స్ లో ఒక పార్ట్, దానికి సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. నెక్స్ట్ సో నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి, సెంటెన్స్ అంటే ఏంటో చూసాం. సెంటెన్స్ అనేది ఒక కంప్లీట్ మీనింగ్ అనేది ఇస్తే దాన్ని సెంటెన్స్ అంటాం. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్ కంప్లీట్ సెన్స్ ఇస్ కాల్డ్ ఎ సెంటెన్స్. సో ఈ సెంటెన్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయి, 4 రకాలు. ఒకటి స్టేట్మెంట్ ఆర్ అసెషన్స్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్, అంటే ఒక స్టేట్మెంట్. మోడీ ఈజ్ ద పిఎం ఆఫ్ ఇండియా అంటే అదొక స్టేట్మెంట్, దాన్ని మనం మార్చలేం. నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఏంటి, మనం ఎవరినైనా ఏదన్నా అడగడం. వేర్ ఆర్ యూ గోయింగ్, వెన్ ఆర్ యూ కమింగ్, హూ ఈజ్ షీ, వేర్ ఆర్ యూ గోయింగ్, ఇలాంటివన్నీ ఇంట్రోగేటివ్ క్వశ్చన్స్. అంటే క్వశ్చన్స్ అనేవి కూడా ఒక సెంటెన్సే కదా, అక్కడ ఒక సెన్స్ అనేది ఉంది, ఒక దేని గురించి మనం మాట్లాడుతున్నాం. సో అది ఇంట్రోగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ కమాండ్ ఆర్ రిక్వెస్ట్, మనం ఎవరినైనా షట్ ద డోర్, ప్లీజ్ గివ్ మీ వాటర్, ఇలాంటివన్నీ ఏంటి, మనం ఎవరినన్నా కమాండ్ చేయడం లేదంటే రిక్వెస్ట్ చేయడం, అలాంటి ఏంటి ఇంపరేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ ఆర్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఏంటి, ఓ ఇట్స్ ఏ గ్రేట్ న్యూస్, అలా షీ డైడ్, అంటే మనం ఒక ఆశ్చర్యాన్ని కానీ లేదంటే బాధను కానీ స్ట్రాంగ్ ఫీలింగ్ ఉత్సాహాన్ని కానీ చూపించే సెంటెన్సెస్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాం. ఇప్పుడు ఇవన్నీ మనం రోజువారీ మాటలే డిక్లేర్ చేసేస్తాం. ఇండియా లాస్ ద మ్యాచ్ అంటే ఇక్కడ డిక్లరేటివ్. నెక్స్ట్ ఇంట్రాగేటివ్, ఎవరన్నా వచ్చినా కానీ వెళ్ళినా కానీ మనం క్వశ్చన్స్ అడుగుతాం. అప్పుడప్పుడు మనం ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తాం, అప్పుడప్పుడు ఉత్సాహంగా స్టేట్మెంట్స్ ఇస్తాం, ఆనందంగా కానీ బాధగా కానీ. సో ఇవి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఇన్ డీటెయిల్ ఒక్కొక్క సెంటెన్సెస్ గురించి మనం చూద్దాం. సో కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఏంటి, a sentence that is a statement ends with a period is called declarative sentence or statement. అంటే ఫుల్ స్టాప్ తో కనుక ఎండ్ అయ్యే స్టేట్మెంట్ ని డిక్లరేటివ్ స్టేట్మెంట్ అంటాం. నెక్స్ట్ a sentence that gives direction or a command ends with a period and is called imperative sentence. అంటే అది కూడా ఒక కమాండ్ ఆర్ ఏదన్నా రిక్వెస్ట్, దాన్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. ఇది కూడా ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుద్ది. డిక్లరేటివ్ ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుద్ది, ఇంపరేటివ్ కూడా ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుద్ది.
A sentence that asks a question ends with a question mark is called a interrogative sentence. మనం ఎవరైనా అడుగుతున్నామంటే అక్కడ క్వశ్చన్ చేస్తున్నాం, ఆబ్వియస్గా దేంతో ఎండ్ అవుద్ది, క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుద్ది. డిక్లరేటివ్ ఫుల్ స్టాప్, ఇంపరేటివ్ ఫుల్ స్టాప్, interrogative question mark. Next, a sentence that shows strong feeling ends with an exclamation point is called an exclamatory. మనకి exclamatory మార్క్ ఏంటి, ఇది exclamatory, ఇది క్వశ్చన్ మార్క్, ఇది ఈ రెండు ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. సో ఇవి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఇప్పుడు ఇంకా డీటెయిల్గా చూద్దాం. సో డిక్లరేటివ్ సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ ఏంటి, ద స్కై ఈజ్ బ్లూ, ఐ ఆమ్ ఏ థర్డ్ గ్రేడ్ స్టూడెంట్, వి విల్ గో టు ద మూవీస్ టుమారో. ఇక్కడ ఏంటి, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఇది ఒక స్టేట్మెంట్స్ డిక్లేర్ చేసేస్తున్నాం. ద స్కై ఈజ్ బ్లూ, ఆకాశం నీలంగా ఉంటుంది, అంతే, అదొక స్టేట్మెంట్. నెక్స్ట్, ఐ ఆమ్ ఏ థర్డ్ గ్రేడ్ స్టూడెంట్, నేను థర్డ్ క్లాస్ స్టూడెంట్ని, అది ఒక స్టేట్మెంట్ డిక్లేర్ చేస్తున్నాం. we will go to the movies tomorrow, మనం రేపు మూవీకి వెళ్తున్నాం. అది ఫ్యూచరా, పాస్టా, ప్రజెంటా, అవన్నీ మనకు అనవసరం, అది ఒక డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంతే. హీ ఈజ్ ఏ గ్రేట్ టీచర్, డిక్లరేటివ్, ఫుల్ స్టాప్ ఉంది. బ్లైండ్గా ఫుల్ స్టాప్ ఉందంటే మనం డిక్లరేటివ్ కానీ ఇంపరేటివ్ కానీ అవ్వాలి. ఆ సెన్స్ మనకి అది ఏం అర్థాన్ని ఇస్తుంది అనేది దాన్ని బట్టి మనకి డిక్లరేటివ్గా ఇంపరేటివ్ అనేది తెలుస్తుంది. వీ హ్యావ్ ఏ ప్రోగ్రామ్ ఇన్ ద మార్నింగ్, సేమ్, అవర్ క్లాస్ హ్యావింగ్ ఏ పార్టీ ఆన్ ఫ్రైడే, ఇక్కడ ఫుల్ స్టాప్ ఉండాలి, సారీ, అవర్ క్లాస్ ఈస్ హ్యావింగ్ ఏ పార్టీ ఆన్ ఫ్రైడే, క్లాస్లో ఫ్రైడేనా ఒక పార్టీ ఉంది. సో ఇవన్నీ డిక్లరేటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటే మనం ఇంట్రాగేట్ చేస్తున్నాం, అంటే క్వశ్చన్ చేస్తున్నాం. ఆబ్వియస్గా మనకి ఏముంటుంది, క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఎండ్లో. కెన్ యూ రిపీట్ ద క్వశ్చన్, మీరు క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేస్తారా, అడుగుతున్నాం. ఆర్ వి గోయింగ్ టు హ్యావ్ రీసెస్ టుడే, మనం వెళ్తున్నామా రీసెస్కి. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ మూవీ, క్వశ్చన్. హౌ డూ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్, మళ్ళీ క్వశ్చన్. డూ యూ హ్యావ్ అన్ ఎక్స్ట్రా పెన్సిల్, క్వశ్చన్. సో ఇంట్రాగేటివ్ అనేటప్పటికి మనకి ఇవన్నీ క్వశ్చన్స్ అనమాట. ప్రతి క్వశ్చన్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్ అవుతుంది. మళ్ళీ ఇంట్రాగేటివ్ క్వశ్చన్లో మనం ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్ చెప్పే క్వశ్చన్స్ ఉంటాయి. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే ఎస్ ఆర్ నో అనాము, పేరు చెప్తాం. విల్ యూ కమ్ టుమారో అంటే ఎస్ ఆర్ నో చెప్తాం. మళ్ళీ ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ వీటి గురించి ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ టాపిక్లో మనకి ఏంటి, క్వశ్చన్ అడిగితే అది ఇంట్రాగేటివ్నా కాదా, అది ఇంపరేటివ్నా కాదా, అది డిక్లరేటివా కాదా అనేది మనకి తెలియాలి. సో నెక్స్ట్ ఇంకా ఇంట్రాగేటివ్ క్వశ్చన్. హూ ఈజ్ దట్, వాట్ టైమ్ ఈజ్ ఇట్, వెన్ ఆర్ వీ లీవింగ్, వేర్ ఆర్ వీ గోయింగ్, వై ఈజ్ ఇట్ రైనింగ్. ఇవన్నీ ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఇంపరేటివ్ అంటే ఏంటి, మనం ఒక కమాండ్ కానీ పొలైట్ రిక్వెస్ట్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్, కొన్నిసార్లు ఎక్స్క్లమేషన్ కూడా, ఇది రేర్ కేసెస్, ఎక్కువ సార్లు ఫుల్ స్టాప్. An imperative sentence is a command or polite request and it ends in a period or an exclamation mark. Please walk the dog అంటే కుక్కని ఊరికి అలా తిప్పడానికి తీసుకెళ్ళు అని. ఇక్కడ కమాండ్, సారీ రిక్వెస్ట్, ప్లీజ్ అని వచ్చింది కదా, రిక్వెస్ట్. టేక్ ద డాగ్ ఫర్ వాక్ అని అంటే అప్పుడు అది కమాండ్ అవుతుంది. అక్కడ మనం ఏమి వాళ్ళని బతిమాలట్ల, తీసుకెళ్ళమని ఆర్డర్ వేస్తున్నాం. సో ఆ కమాండ్ కానీ ఆర్డర్ చేయడం కానీ లేదంటే పొలైట్గా అడగడం కానీ. సో ఈ రెండు మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతాయి, ఇంపరేటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, ఇంపరేటివ్ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ద సెంటెన్స్ దట్ మేక్ కమాండ్ ఆర్ రిక్వెస్ట్. సో గివ్ మీ సమ్ వాటర్, ఇక్కడ రిక్వెస్ట్ అనేది గెట్ మీ సమ్ వాటర్. లీవ్ దట్ క్యాట్ అలోన్, ఇక్కడ రిక్వెస్ట్.
ఇది కమాండ్ ఆర్ ఆర్డర్. గో టు ద స్టోర్ ఫర్ మీ, నా కోసం స్టోర్కి వెళ్ళు. బ్రింగ్ మీ సమ్ ఐస్, ఇది రిక్వెస్ట్. సో రిక్వెస్ట్ ఆర్ కమాండ్, దాన్ని ఇంపరేటివ్ అంటారు. నెక్స్ట్ యాజ్ కమాండ్, గెట్ ద ఫ్లాగ్ క్విక్లీ, కీప్ ఆఫ్ ద గ్రాస్, కెన్ యూ హెల్ప్ మీ ఫైండ్ మై షూస్, ఇది రిక్వెస్ట్. ప్లీజ్ రిటర్న్ టు యువర్ సీట్స్, ప్లీజ్ కానీ కెన్ కానీ ఎక్కువ శాతం వస్తే రిక్వెస్ట్. ఎదురు ఇంకేమి రాకపోతే కనుక అవి కమాండ్ ఆర్ ఆర్డర్. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ. చూడండి ఇక్కడ ఇది ఎక్స్క్లమేషన్ సింబల్ అంటే ఆశ్చర్యార్థకం. An exclamatory sentence expresses great emotion or excitement and ends in an exclamation mark. Great excitement. India won the match అనేది ఒక ఎగ్జైట్మెంట్. ఇండియా లాస్ ద మ్యాచ్ అంటే రెండు ఎమోషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ద హౌస్ ఈజ్ ఆన్ ఫైర్. ద హౌస్ ఈజ్ ఆన్ ఫైర్ అని మనం కూల్గా చెప్పాం. ఏంటి అక్కడ ఆశ్చర్యం, భయం, లేదంటే ఏదైనా స్ట్రాంగ్ ఫీలింగ్ మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. సో ఇది ఎక్స్క్లమేటరీ అవుతుంది. ద హౌస్ ఈజ్ ఆన్ ఫైర్ అనేది ఎక్స్క్లమేటరీ. కొన్ని ఎక్స్క్లమేటరీ ఎగ్జాంపుల్స్ చూద్దాం. వాట్ ఏ బ్యూటిఫుల్ డే, అసలు ఎంత బాగుంది ఈరోజు. ఐఎమ్ యాంగ్రీ, నేను కోపంగా ఉన్నాను అనేది ఒక స్ట్రాంగ్ ఫీలింగ్. యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్, నువ్వు చాలా మంచి పని చేసావు, చాలా బాగా చేసావు. ఐ లవ్ ద కలర్ ఆఫ్ యువర్ రూమ్, నీ రూమ్ కలర్ నాకు బాగా నచ్చింది. యూ వన్ ద ప్రైజ్, నువ్వు ప్రైజ్ గెలిచావు. ఇది మనం నీరసంగా యూ వన్ ద ప్రైజ్, నువ్వు ప్రైజ్ గెలిచావు అని చెప్పాం కదా, చాలా ఎక్సైట్మెంట్ యూ వన్ ద ప్రైజ్ అని చెప్తాం. సో నెక్స్ట్, దర్ ఈజ్ ఏ హ్యూజ్ వేల్, అది చాలా పెద్ద వేల్. అంతేగాని కూల్గా అది పెద్ద వేల్ అని మనం ఏం చెప్పాం, చాలా ఎక్సైట్మెంట్తో చాలా ఉత్సాహంగా చెప్తాం. సో అలా ఉత్సాహంగాను ఎక్సైట్మెంట్తోను స్ట్రాంగ్ ఫీలింగ్తో కనుక చెప్తే దాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటారు. డిక్లరేటివ్, ఇంపరేటివ్, ఇంట్రాగేటివ్, ఎక్స్క్లమేటరీ. నెక్స్ట్, ఇప్పుడు ఈ సెంటెన్స్ ఎండ్లో ఏ సింబల్ వస్తుందో చూద్దాం. ఆ సింబల్ బట్టి అది ఏ స్టేట్మెంటో చెప్పొచ్చు. ఏ బిగ్ లైన్ ఈజ్ రోరింగ్ ఇన్ ద కేజ్, అది ఒక డిక్లరేటివ్ అంటే ఒక డిక్లేర్ చేస్తాం, ఒక పెద్ద లైన్ అది కేజ్లో అరుస్తుంది, గాండుస్తుంది. నెక్స్ట్, ఐ కెన్ సీ ఏ లిటిల్ టార్టైల్ ఇన్ ద సీ, సీలో చూసినప్పుడు మనం ఎక్సైట్ అవుతాం అంటే ఎక్స్క్లమేటరీ మార్క్. నెక్స్ట్, గర్ల్స్ లవ్ ప్లేయింగ్ విత్ డాల్స్, అది ఒక స్టేట్మెంట్ డిక్లేర్ చేసాం, సో అది ఒక డిక్లరేటివ్. లుక్ ఎట్ ద పీకాక్స్ ఆన్ ద ట్రీ, పీకాక్స్ని చూసినప్పుడు మనం ఏం కూల్గా ఉండం, ఎక్సైట్ అవుతాం, సో ఎక్స్క్లమేటరీ. ద లవ్లీ రెడ్ రోజ్ ఈజ్ ఆన్ ద టేబుల్, ఇది కూడా ఎక్స్క్లమేటరీ. హో, ఏ స్వీట్ చిక్ విత్ ఏ బ్రౌన్ హ్యాండ్, ఇక్కడ హో అల్లాస్, వావ్, ఇవన్నీ ఎక్స్క్లమేటరీకి సింబల్స్ అన్నమాట. అలాస్ అనేది ఏదన్నా చెడు కానీ వినకూడని వార్త కానీ విన్నప్పుడు అలాస్ అంటాం. అలాస్, హీ డైడ్ అన్నది బాధను వ్యక్తం చేసేటప్పుడు అలాస్ అనేది యూజ్ చేస్తాం. కేట్ ఈస్ గోయింగ్ విత్ హర్ బ్యాగ్, ఇది స్టేట్మెంట్ డిక్లరేటివ్. ద బేర్ లవ్స్ టు ఈట్ హనీ, అది కూడా డిక్లరేటివ్. సో మనకి ముందు ఆ సెంటెన్స్ ఎండింగ్లో ఏ సింబల్ వస్తుందో తెలిస్తే అప్పుడు అది ఏ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ అనేది మనం డిసైడ్ చేయవచ్చు. సో ఇవి ఈరోజు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి తెలుసుకున్నాము. అండ్ నెక్స్ట్ క్లాస్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలుసుకున్నాము. హోప్ యూ లైక్ ద వీడియో. మీకు నచ్చినట్టయితే మాకు తెలియజేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇవన్నీ ఈజీగా ఉంటాయి. ఒక 20 to 25 సెంటెన్సెస్ తీసుకుని అది ఏ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది మీరు ఐడెంటిఫై చేయగలిగితే అప్పుడు మీకు అనేది యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆ క్లాజ్ ఫ్రేజ్ అనేవి మనకు నెక్స్ట్ క్లాసెస్లో ఉపయోగపడతాయి. యాజ్ ఆఫ్ నో మనం ఫస్ట్
ఇంట్రడక్షన్ పార్ట్లో ఇంట్రడక్షన్ క్లాస్లో ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది మనకి ఈరోజు అయిపోయింది. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.